BBAలో యూనివర్సిటీ సెకండ్ ర్యాంక్, థర్డ్ ర్యాంక్ సాధించడం సన్ ఇంటర్నేషనల్ విద్యార్థులకే సాధ్యం. కూటమి ప్రభుత్వం అన్నా క్యాంటీన్ మరీ ప్రవేశపెట్టింది కదా, ఈ వ్యవస్థ ఎలా ఉంది? అన్నా క్యాంటీన్ వ్యవస్థ పెడతాం వల్ల చాలా మంచిది. కొంత నిరుపేదలకి భోజనం అనేది దొరుకుతుంది. అది చాలా మన దేశ ప్రగతికే చాలా మంచిదన్నమాట. అందరూ నేరాలు చేయకుండా చక్కగా భోజనం దొరికితే వాళ్ళందరూ వాళ్ళు పని చేసుకొని ఏదో చేసుకుంటూ వెళ్ళిపోతారు. ఈ విధంగా చేయడం వల్ల నేరాలు కూడా తగ్గచ్చు. వాళ్ళతో కూడా కొంత సర్వీసు, చెట్లు నాటడం కానీ అట్లాంటివి కానీ ఏదైనా కార్యక్రమాలు చేయించుకుంటూ అన్నదానం అన్నా క్యాంటీన్లో నడిపితే చాలా మంచిది అనుకుంటున్నాను. దీనికన్నా చాలామంది ఉత్సాహంగా చాలామంది విద్యార్థులు కానీ కొంతమంది పుట్టినరోజు సందర్భంగా 1000 పదహారులు వచ్చిస్తారు. ఆ రోజు ఇవ్వగానే వాళ్ళకు ఒక 20 టోకెన్లు ఇచ్చేస్తే వాళ్ళ పేరు మీద వాళ్ళందరికీ ఇస్తుంటారు. దానివల్ల చాలా మంది ఈజీగా డొనేషన్స్ వస్తాయి. 1000 పదాలకు 20 టోకెన్లు ఇస్తే 20 మందికి వాళ్ళే ఇచ్చి వెళ్ళిపోతారు ఆ క్యూలో ఉన్నోళ్ళకే. అది చాలా బాగుంటుందని నేను నారా లోకేష్ గారి దృష్టికి తీసుకెళ్దామని ప్రపోజల్స్ తయారు చేస్తున్నాను. ఈ విధంగా మన తిరుపతి దేవస్థానంలో అన్నదానం ఎలా జరుగుతుందో ఆ విధంగా బాగా డెవలప్ అయింది. ఎందుకంటే చాలామంది పుట్టినరోజు సందర్భం కానీ వాళ్ళ చుట్టాలకి ఏదైనా సందర్భం కానీ భోజనం దానం చేద్దామని చాలామంది ఉంటుంది, కానీ అవకాశం దొరకదు. ఈ విధంగా అవకాశాన్ని గవర్నమెంట్ కలిగిస్తే మంచిది. వెబ్సైట్లో కూడా చూశాను చేద్దామని, ఎక్కడ కనబడలేదు. సజెషన్స్ అనే బ్లాగ్ కూడా వెబ్సైట్లో పెట్టాలని నేను కోరుకుంటున్నాను. ఇప్పుడు ఫుడ్ ఎలా ఉంది? 5 రూపాయలకి దొరికే ఫుడ్ ఇక్కడ నేను చూడలేదమ్మా. వాళ్ళందరిని అడిగితే చాలా బాగుంది, హ్యాపీగానే ఉందని వాళ్ళు చెప్పారు. నాకు వాళ్ళని అడిగాను ఎలా ఉంది ఏంటని. అంటే బాగోపోతే కూడా కామెంట్ చేద్దామని చెప్పి ఉద్దేశంతో నేను అడిగాను. బాగానే ఉంది అందరూ అన్నారు. అది ఇప్పుడు ఈ 5 రూపాయలు పెట్టిన అన్నా క్యాంటీన్ ఫుడ్ బాగాలేదని వైసీపీ వాళ్ళు గోల్ చేస్తారు. ఇప్పుడు వాళ్ళు గోల్ చేశారు అంటే కనుక వాళ్ళనే వచ్చి ఒకరోజు తినమనండి, తెలుసుద్ది. ఏదో రాయేయటం కాదు, ఏదో ఒకటి వాళ్ళకి ఆ రోజు కడుపు నిండా ఏం దొరక్క ఇబ్బంది పడి నానా అవస్థలు పడే వాళ్ళకి ఇది చాలా అదృష్టం, వరం అని చెప్పాలి. బాగోపోతే వాళ్ళు ఊరుకుంటారండి? లైన్లో వచ్చి నుంచుంటారా? ఆ మాత్రం కామన్ సెన్స్ లేదా వాళ్ళకి? వచ్చి నుంచుంటారా? బాగుంటే ఎవరైనా బాగోపోతే తింటారా? రేపు కూడా అంటారు డయారీ వచ్చిందని చెప్పి కూడా వాళ్ళు, వాటి వల్ల అజీర్ణ వ్యాధులు వచ్చిందంటారు, వాటి వల్ల క్యాన్సర్ జబ్బులు కూడా వచ్చినాయి అంటారు. ఇవన్నీ పట్టించుకుంటూ పోతే అవి ఏమీ చేయలేము మనం. ఇప్పుడు ఆ లైన్లో నుంచిన వాళ్ళు పేటీఎం బ్యాచ్ అంటున్నారు కదా, ఏమంటారు దానికి? పేటీఎం బ్యాచ్ అంటే డబ్బులు ఇచ్చి టీడీపీ వాళ్ళు ఇక్కడ నుంచో పెడుతున్నారని అంటున్నారు. లేదు, అలాంటిదేం కనబడలే. నేను రోజు వచ్చేవాళ్ళు ఉంటే రోజు వచ్చేవాళ్ళుగా. అంత ప్రభుత్వానికి అంత అవసరం లేదు. ప్రభుత్వాలని ఏదో విధంగా భ్రష్టు పట్టించి ఏదో ఒకటి చేస్తున్నారు. ముందు అవతలని కామెంట్ చేయకుండా పరిపాలించే విధంగా చేయించాలి. ఊరికే రోజు రాళ్ళు వేసుకోవడాలు ఇటు వేసుకోవడాలు ఆ ప్రభుత్వాన్ని నడిపించేదాకా చూడాలి కదా. ప్రతిరోజు ఇతండవాదాలు తప్ప ఆ ప్రభుత్వాలకి వేరే ప్రభుత్వాలకి అలా ఉండటం నాకేం నచ్చల. ప్రజలందరూ తిట్టుకుంటున్నారు. టీవీ పెడితే వాళ్ళ మీద వీళ్ళ మీద వాళ్ళు కాదు, నేను చేసాం ఇలా చేస్తున్నాం కాబట్టి వాళ్ళని కూడా చేయమనండి కొన్ని కార్యక్రమాలు. ఎందుకు రారు? ప్యాలెస్లు కట్టుకోవడం కాదు, చక్కగా ఇలాంటివి చేస్తే ప్రజలకి షెల్టర్ కడితే తుఫాను బాధితులు వస్తారు. ఆ ప్యాలెస్లో పడుకోమని ఇస్తారు వాళ్ళు. మరి ఎందుకు ఆ ప్యాలెస్లు? ఎవరు పడుకోవడానికి అక్కడ? అవన్నీ ఊరినే ఇతండవాదాలు కాదు. ప్రజల్లో మీకు ప్రభుత్వాన్ని ఇవ్వలేదు అంటే, అవతల పార్టీలకు ప్రభుత్వం ఇవ్వలేదు అంటే మీరు సేవా కార్యక్రమాలు చేయండి, వాళ్ళు కష్టపడేదాకా చూడండి. నేనైతే అసలు గవర్నమెంట్కి చెబుదాం అనుకున్నాను, దీంట్లో ప్రతి వాళ్ళు ఆధార్ కార్డు ఓటర్ కార్డు కూడా ఉండి చూసి యాడ్ చేయమంటున్నా. లేరనుకోండి రేపు వీళ్ళు ఎవరు ఎక్కడి నుంచి వచ్చారు ఆధార్ కానీ వాళ్ళకి ఓటర్ కార్డు కూడా ఇస్తే రేపు ప్రభుత్వాలకి ఈ సేవలు చేసిన వాళ్ళ ద్వారా ఓట్లు వస్తాయి. మనం కూడా మనం చెక్ చేయకుండా పెడుతున్నాం. అలా కాకుండా ఆధార్ కార్డు చెక్ చేసి పెట్టమనండి. ఎవరు వస్తున్నారు డైలీ తేలుద్దిగా డేటాలో. అది బాబాయ్, గత ప్రభుత్వంలో రైతుల కోసం ఎలా చేశారు జగన్మోహన్ రెడ్డి? జగన్మోహన్ రెడ్డి చేసిందంతా మాకైతే ఏం మంచి పని ఏం లేదు. ఆ పని కూడా ఆయన చేసింది ఆయన ఒక్కరోరికే ఏదో హోదాలాగా చేసిండు. అట్లాంటి పని కాదు. మన చంద్రబాబు నాయుడు కానీ నరేంద్ర మోడీ గారు కానీ మన పవన్ కళ్యాణ్ గారు కానీ చేసింది మహాయుక్తి, మంచి పని. ఇప్పుడు వరకు మా రైతులకి కొంతవరకు సాయం చేస్తూ ఉన్నాడు. మంచి పని ఇది మంచిగా చేస్తూ ఉన్నాడు అని మేము ఆశిస్తున్నాం. జగన్ రైతు భరోసా ఇచ్చారని చెప్పారు కదా, అది మీకు అందలేదా? మాకు రైతు భరోసా కాదు, ఆటోకి ఇస్తాడు, కోటకి ఇస్తాడు, ఏది రూపాయి బిల్లు కూడా రాలేదు ఇంతవరకు. తిరిగి ఎక్కడ రైతు భరోసా ఏం రాలే, ఎక్కడ పావులు రాలేదు.
ఇప్పుడున్న ప్రభుత్వం వల్ల రైతులకి భవిష్యత్తు మంచిగా ఉంటుంది అనుకుంటున్నారా? ఇప్పటివరకు మంచిగా ఉంది మాకు. మా చంద్రబాబు నాయుడు, మన పవన్ కళ్యాణ్ గారు, మన ఇది ఈ నరేంద్ర మోడీ గారు, వాళ్ళు చక్కదనం మంచి ప్రభుత్వం బాగుంది ఇప్పుడు. బాబాయ్, పేదవాళ్ళ కోసం 5 రూపాయలకి అన్న క్యాంటీన్లు పెట్టారు కదా, ఎలా ఉంది? పొద్దున టిఫిన్ అన్ని రకరకాల టిఫిన్లు పెడుతున్నాం పేద రైతులకి. కూలి బిడ్డలు, కూలి వాళ్ళు, వచ్చే పోయేవాళ్ళు, మంచి చెడు బాగా కన్న తల్లి కన్నా ఎక్కువ అందరూ పేరున ధన్యవాదాలు చేస్తున్నారు. ప్రతి ఒక్క పొద్దుటి నుంచి మధ్యాహ్నం 12:30 నుంచి భోజనం 5 రూపాయలకే శుభ్రంగా తిని పని చేసుకుంటున్నారు. మళ్ళీ సాయంత్రం 7:30కి మళ్ళీ భోజనం తిని పోయి హాయిగా పండుకుంటున్నారు. కూలి వాళ్ళు, రైతులు, సన్నకారు రైతులు, కూలి పిల్లలు, మరి లేని వాళ్ళు, రోడ్ల మీద అడక తినేవాళ్ళు అంతా బాధలో ఉండి ఇప్పుడు అన్ని సంతోషంగా తిని శాంతిగా ఉంటున్నామ్మా. ఫుడ్ ఎలా ఉంటుంది? బాగుంటుందా? ఫుడ్ మంచిగానే ఉంటుంది. టిఫిన్ కూడా మంచిగానే పెడతారు, శుభ్రంగా ఉంటుంది. మన ప్రభుత్వం వచ్చిన కాడ నుంచి ఆయన ఆశీస్సుగా మొక్కుకుంటా నడుతుండ్రు జనం. అది టిఫిన్ కూడా బాగానే ఉంది, భోజనం బాగానే ఉంది, అన్నీ బాగానే ఉంది, సాంబార్ అన్నిటికీ బాగానే ఉంది. అది ఇదైతే పేదలకు ఒక మంచి పథకం అని చెప్పొచ్చు. మంచి పథకం, మంచి అసలు కన్న తల్లి కూడా పెట్టని భవిష్యత్ ఇది. అట్లా మాకు పెడుతున్నమాట. 100, 200, 300 మంది అంటే ఇట్లా ఎన్ని లక్షల మందికి పెడుతుండు. ఆయన దేవుడే అని ఆయన ఆశిస్తున్నాము. అదే మా అన్న క్యాంటీన్ ఎలా ఉన్నాయి? స్టార్ట్ చేశారు కదా. అన్న క్యాంటీన్ చాలా బాగుంది, మాకు చాలా నచ్చింది. సీఎం సార్ మాకు బాగా అన్న క్యాంటీన్ ఇస్తున్నారు, తక్కువ ధరలో అందరికీ భోజనాలు పెడుతున్నారు, సమయానికి టిఫిన్ పెడుతున్నారు, భోజనం పెడుతున్నారు, రాత్రి టిఫిన్ చేస్తాం. మాకు చాలా ఆనందంగా ఉంది. సీఎం గారికి మేము చాలా ధన్యవాదాలు చేస్తున్నాం. మన సీఎం డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు చాలా ధన్యవాదాలు చేస్తున్నాం. అన్ని చోట్ల అన్న క్యాంటీన్ అన్ని నిర్వహిస్తున్నారు. మేము 200 క్యాంటీన్లు అట్లా ప్రతి చోట నిర్వహిస్తాం. అందుకే ఈరోజు కూడా నేను ప్రతిరోజు వస్తాను, అన్న క్యాంటీన్ తింటాను. చాలా బాగుంటుంది, నాకు చాలా నచ్చింది. ప్రతిరోజు వేరే రకాల అన్ని కూరగాయలు ఉంటాయి, అన్ని కూరలు, టిఫిన్లు అన్నీ ఉంటాయి మేడం. నువ్వు ఇప్పుడు ఏం చదువుతున్నావు? మేము ఇప్పుడు సెకండ్ ఇయర్ మేడం, కేవీఎన్ కాలేజ్. నా పేరు పుష్కర్. ఇప్పుడు నీ ఫ్యూచర్ కోసం కూటమి ప్రభుత్వం నీకు హెల్ప్ఫుల్ అయిదని అనుకుంటున్నా? అవును మేడం, నాకు చాలా హెల్ప్ఫుల్గా ఉంది. సీఎం చంద్రబాబు గారు 5 సంవత్సరాల నుండి పాటు రాలేదు కాబట్టి ఇప్పుడు మాకు చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది మేడం. ఇంతకుముందు డెవలప్మెంట్ లేదు కదా స్టూడెంట్స్ కోసం, ఇప్పుడు ఎలా ఉంటుంది అనుకుంటున్నావు డెవలప్మెంట్? ఇప్పుడు డెవలప్మెంట్ చాలా బాగుంది అనుకుంటున్నాను నేను. పాత కన్నా ఇప్పుడు చాలా బాగుంది అనుకుంటున్నాను నేను డెవలప్మెంట్. ఇంతకుముందు నీకు తల్లికి వందనం, విద్యా దీవెన ఎటువంటి నీకు అందినాయా? నాకు 1 సంవత్సరం వచ్చింది మేడం, తర్వాత నుండి అసలు ఏం రాలేదు మేడం. అందుకు ఇప్పుడు ఎలా ఉంది ఎడ్యుకేషన్ చాలా బాగుంది మేడం, చాలా డెవలప్ అవుతుంది. ప్రతి చోట ప్రతి స్కూళ్ళల్లో, ప్రతి కాలేజీల్లో అన్నీ బాగా జరుగుతున్నాయి మేడం. బాబాయ్, ఇప్పుడు కూటమి ప్రభుత్వం ఎలా ఉంది? కూటమి ప్రభుత్వం బాగుందమ్మా. కానీ చంద్రబాబు నాయుడు పెట్టిన పథకాలు కొన్ని ఆపుకుంటాను. మరి అది నింపాలి కాబట్టి ఎదురు చూస్తాను ప్రజలు. అయితే మరి అన్న క్యాంట్లు ఊరూరు పెట్టేది బాగుంది. మాది బొబ్బులు బేబీనని పార్టీ, మాది సైకిల్ అక్కడ వచ్చింది. మాది బొబ్బులండి సైకిల్ పార్టీ. బేబీనని గెలిపించాం. ఆయన చాలా మంచివాడే, రాజుగారి కొడుకు. అంటే ప్రజలు సుభిక్షంగా అన్నం తింటారు, కొంత పేదవారు బతుకుతారు. ఇంతకుముందు జగన్ ప్రభుత్వం ఎలా ఉంది? జగన్ ప్రభుత్వం అంటే అమ్మ అదొక దారి ఇదొక దారి అయిపోయింది, అర్థమైంది. ఆ దారులు వేరే, ఈ దారులు వేరే. భగవంతుడు ఉన్నాడు కదా, మొత్తానికి ఏదో మంచివాడు వచ్చాడు. మీకు ఏ దారి బాగుంది? జగన్ దారి బాగుందా, కూటమి దారి బాగుందా? కూటమి బాగుందండి, కూటమి బాగుంది. జగన్ ఎందుకు ఓడిపోయాడు అంటారు? ఓడిపోయిందంటే ఆయన చేసిన పద్ధతులు మంచివి కావాలి. మరి పథకాలు ఇచ్చాడు అంటున్నారు. పథకాలు ఇచ్చాడు కానీ అవి అలాగే ప్రజలే నొక్కిచ్చారు పథకాలు. ప్రజలకు అందలేదు. ప్రజలకు అంత ఎందుకు గెలడు? ప్రజలకు అందలేదు, అందుకే పోండవు. ఇప్పుడు కూటమి ప్రభుత్వం ఇస్తున్న పథకాలు అన్నీ అందుతాయంటారా? అదే మనం ఎదురు చూస్తాను పేదవాదలను. ఇప్పుడు ఈయన అన్నా కాంటి అయ్యింది. ఇప్పుడు రైతులకు కూడా 20,000 ఇస్తామన్నారు. మరి 1,500 ఆడవాళ్ళకి బ్యాంకులు వేస్తామన్నారు, అది లేదు. ఇంకా కొన్ని పథకాలు ఉన్నాయి. 6 పథకాలు పెట్టారు ఈయన చంద్రబాబు నాయుడు. ఈ 6 పథకాలు ఎప్పుడు అవుతాయి? ఇవన్నీ చేస్తారు అనుకుంటున్నారా? మరి మాము చెప్పలేమమ్మా, అది భగవంతుడి అనుగ్రహం. ఆయన మంచివాడైతే చేస్తాడు చంద్రబాబు నాయుడు, లేకపోతే లేదు. మనమేడు చేస్తాం, దానికి మనమేడు చేస్తాం చెప్పమ్మా.
నాకు 70 సంవత్సరాలు. ఎన్టీ రామారావు కంటే తెలుగుదేశమే నాది. అర్థమైందా? ఇప్పుడు మీకు అప్పటి నుంచి ఉన్నారు కదా, చంద్రబాబు మీద నమ్మకం ఉంది కదా, కూటమి ప్రభుత్వం మీద నమ్మకం ఉంది కదా, చేస్తారని. మరి కూటమి వచ్చింది, ఇక్కడ అనుగ్రహం అయిందే, మనమే చేస్తాం. మంచి ప్రభుత్వం మంచిదే, కూటమి అంటే మంచిదే కదా. ఆ ప్రధానమంత్రి కూడా చూడాలా, ఈయన చూడాలా, పార్టీలు చూడాలా అని చూడాలి మరి.